హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో ఆల్ అబౌట్ వీరుల సంబరం. అసలు వీరుల సంబరం అంటే ఏమిటి, అసలు వీరులు ఎవరవుతారు, ఈ వీరుల సంబరం ఎవరికి చేస్తారనేది ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఆల్రెడీ మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. లెట్స్ గెటింగ్ ఇన్ టు ద వీడియో. బిఫోర్ నేను ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నేను ఒక్కటే చెప్పాలనుకుంటున్నానండి. యాజ్ ఏ హ్యూమన్గా మనం ఏ రిలీజన్ అయినా ఏ ట్రెడిషన్ అయినా సరే మనం రెస్పెక్ట్ చేయాలి. ఏ ట్రెడిషన్ అయినా సరే మన పూర్వీకులు కానీ మన పెద్దవాళ్ళు దానిలో ఏదో ఒక అర్థం ఉంటేనే ఇలాంటి ట్రెడిషన్స్ అనేవి మనకి పెడతారు. అసలు ఈ వీరుల సంబరం ఎవరికి చేస్తారంటే యంగ్ ఏజ్లో ఉండి మ్యారేజ్ ఏజ్కి వచ్చి వాళ్ళు మన ఫ్యామిలీలో సడన్గా ఎవరైతే చనిపోతారో వాళ్ళకి వీరుల సంబరం చేస్తారండి. దట్టు అది అందరికీ కూడా చేయరు. సడన్గా చనిపోయిన వారు ఎవరైతే వేరే వాళ్ళ ఒంటి మీదకి వచ్చి, అది కూడా చాలా చిన్న పిల్లలకి వస్తారంటండి, పెద్దవాళ్ళకి రారు. వాళ్ళ ఒంటిలోకి వాళ్ళు వచ్చి నేను ఇలా వీరుడిని అయ్యాను అని చెప్తారు. అప్పుడు ఆ కుటుంబం వాళ్ళు వారిని వీరుడిగా కొలిచి తరతరాల వరకు వాళ్ళకి వీరుల సంబరం చేస్తారు. అది కూడా ఆ ఇంట్లో వారికి మ్యారేజ్ చేసే ముందు ఈ వీరుల సంబరం ఆ ఇంటి వాళ్ళు ఆ పెళ్ళి చేస్తున్న వాళ్ళకి వీరుల సంబరం వాళ్ళ చేత చేయించడం అనేది తరతరాలుగా వస్తున్న ఆనవాయితీ. సో ఇదంతా చాలా పెద్ద ప్రాసెస్. ఈ క్రతువు చేయడానికి సపరేట్గా ఉంటారు. ఎవరు పడితే వాళ్ళు, లేకపోతే బ్రాహ్మిన్స్తో ఈ క్రతువు అనేది చేపించరు. ఇదంతా నేను మీకు ముందు ముందు చెప్తాను. అసలు మా అక్క వాళ్ళు ఎవరికి ఈ వీరుల సంబరం చేస్తున్నారో చెప్తాను. మా అక్క వాళ్ళ హస్బెండ్ అంటే మా బావ వాళ్ళ ఫ్యామిలీలో పాస్ట్ 4 జనరేషన్స్ బ్యాక్, అంటే సుమారు 100 years బ్యాక్ వాళ్ళ ఫ్యామిలీలో ఒకళ్ళు జస్ట్ కింద పడి చనిపోయారు. ఆయన వీరుడయ్యాడు. అప్పటి నుండి ఎవ్రీ జనరేషన్ వాళ్ళు ఆ ఇంట్లో జరిగే మగపిల్లల మ్యారేజెస్కి ఈ వీరుడి సంబరం చేస్తారు. చనిపోయిన ఆయన మగవాయన కాబట్టి ఆ ఇంట్లో మగపిల్లల పెళ్లి చేసే ముందు ఈ వీరుల సంబరం చేస్తారు. అదే ఆడపిల్లల పెళ్లిళ్ళకి ఈ వీరుల సంబరం చేయరు. కానీ మా బావ వాళ్ళ మ్యారేజ్కి ఈ వీరుల సంబరం చేయలేదు. అంటే 60 years బ్యాక్ చేశారంట వాళ్ళ ఫ్యామిలీలో. 60 years నుండి వాళ్ళ ఇంట్లో సంబరం చేయలేదు. సో ఇప్పుడు మా అక్క వాళ్ళ బాబు మ్యారేజ్ ఫిక్స్ అయింది కాబట్టి వాడి చేత ఈ వీరుల సంబరం చేపిస్తున్నారు. ఈ వీరుల సంబరం చేయాలంటే ఇది చాలా ఖర్చుతో కూడుకున్న పని అండి. అందుకని అప్పట్లో మా బావ వాళ్ళ మ్యారేజెస్కి ఈ ఖర్చుతో కూడిన పని అని చెప్పి ఆ వీరుల సంబరం అనేది చేయలేదు. ఈ వీరుడి బుట్ట ఏదైతే ఉంటుందో దానికి సాంబ్రాణి వేసి దండం మాత్రం పెట్టుకున్నారంట మ్యారేజ్ టైంలో. కానీ ఇప్పుడు మా అక్క వాళ్ళ బాబు వాళ్ళ ఫ్యామిలీలో ఒక్కడే అనమాట మగపిల్లాడు. అందుకని చెప్పి ఈ సాంప్రదాయం ఇక్కడితోనే ఆగిపోకూడదని చెప్పి మా అక్క వాళ్ళు ఈ సాంప్రదాయాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి, ముందు తరాలకు కూడా ఈ సంబరాన్ని వాళ్ళ ఫ్యామిలీలో అందజేయాలని చెప్పి ఇప్పుడు వీరుల సంబరం చేస్తున్నారు. ఇప్పుడు పైన మా బావ తీస్తున్నాడు కదా, దీన్నే వీరుల బుట్ట అంటారు. అసలు ఈ వీరుల బుట్టలో ఏమున్నాయో ఇప్పటి జనరేషన్ వాళ్ళు ఎవరికి కూడా తెలియదు. మీతో పాటు నేను కూడా చూడడం ఇదే ఫస్ట్ టైం. అసలు నేను పుట్టిన తర్వాత ఇలాంటి సంబరం అనేది నేను కూడా చూడలేదు. ఈ సంబరం జరిపించే ఆయన్ని మేము పంబలాయన అంటాము. ఈ వీడియో మొత్తం నేను న్యాచురల్ గా ఉండటానికి ట్రై చేస్తాను. మధ్య మధ్యలో ఇన్ఫర్మేషన్ ఇస్తాను, మీరు కూడా చూసేయండి. మొత్తం ఈ క్రతువు జరుగుతున్న టైంలో ఓన్లీ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళే ఇంటర్ఫీర్ అయి ఉంటారండి. బయట వాళ్ళు ఎవ్వరూ దీనిలో ఈ పూజలో పాల్గొనరు. అంటే ఇక్కడ జరిగే క్రతువులంతా వాళ్ళ ఇంటి పేరు వాళ్ళతోనే జరిపిస్తారు. పంబలాయన ఇంట్లో ఉన్న ఈ వీరుడు పుట్ట అని జానపద పాటలు పాడుతూ, అంటే వీరుడు సంబంధించిన పాటలు పాడుతూ డప్పుల శబ్దం మధ్యలో ఈ వీరుడు బుట్టని కిందకి దించి, మాకు దగ్గరలో కృష్ణా నది ఉంటుంది, కృష్ణా నది ఒడ్డి దగ్గరికి వెళ్ళి అక్కడ చేయాల్సిన క్రతువులు చాలా ఉన్నాయి. ఆ వీడియో నేను మీకు 2 partsగా డివైడ్ చేశాను. ఫస్ట్ పార్ట్లో అక్కడ జరిగే క్రతువులు మీరు చూసేయండి. ఇంటి దగ్గర నుండి మేళతాళాలతో అందరూ కలిసి, లేడీస్ జెంట్స్, ఊర్లో ఉన్న వాళ్ళ రిలేటివ్స్ని పిలుచుకుని అందరితో కలిసి సంబరం చేసుకుంటూ కృష్ణా నది ఒడ్డుకు వెళ్తారు. అదంతా మీరు ఇప్పుడు చూసేయండి.
కృష్ణానది ఒడ్డుకి రీచ్ అయిపోయిన తర్వాత అసలు వీరుడికి చేయాల్సిన క్రతువు అంతా ఇక్కడ నుండే స్టార్ట్ అవుతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత కృష్ణానదిలో ఉన్న వాటర్ తోనే అక్కడ పూజ చేసే ప్లేస్ అంతా ఫస్ట్ వాటర్ తో క్లీన్ చేసేసారు. ఇక్కడికి వచ్చిన తర్వాత పంబలాయన మొత్తం క్లీన్ చేసిన ప్లేస్ లో ఒక ముగ్గు వేస్తాడండి. ఆ ముగ్గు కూడా మనం వేసే ముగ్గులాగా ఉండదు. పసుపుతో మొత్తం ఆ ఏరియా అంతా నీట్ గా ఒక షేప్ లో స్క్వేర్ షేప్ లో గీసి దానిపైన ముగ్గు వేసి దానిపైన నిమ్మకాయలు, ఉల్లిపాయలు, ఇంకా పూలు వాటన్నిటితో ఆయన చేయాల్సిన పూజ చేసి ఈ వీరుడు సంబంధించిన బుట్టని వాళ్ళ ఇంట్లో వాళ్ళు పట్టుకుంటే ఆయన ఒక గుడ్డుని దాని మీద ఉంచి మొత్తం ఆ పూజ సంబంధించిన పాటలు, జానపదాలు అవన్నీ పాడి ఆ గుడ్డుని అక్కడికి వచ్చిన వాళ్ళందరితో దాటిస్తారండి. ఆ ప్రాసెస్ అంతా మీరు చూడండి. ఆ గుడ్డిని దాటిన వారు తర్వాత మళ్ళీ రేవులోకి వెళ్ళి వెంటనే స్నానం చేసి తర్వాత నెక్స్ట్ క్రతువు చేయాలి. ఇక్కడ ముగ్గు పైన డైరెక్ట్ గా ఈ విస్తరాకు పెట్టకుండా ధర్మాకోల్ షీట్ ఎందుకు పెట్టారో మీకు లాస్ట్ లో అర్థమవుతుంది. పంబలాయన ఆయనకి సంబంధించిన పూజ చేసి కొబ్బరికాయ కొట్టి తర్వాత ఆ ఇంట్లో వాళ్ళని ఆ ముగ్గు మీదుగా దాటమని చెప్తారండి. ఆ ముగ్గుని ఎవరైతే దాటుతున్నారో వాళ్ళు ఆయనకి కానుకగా డబ్బులు ఇచ్చి ఎడమ కాలుతో ఆ గుడ్డును తొక్కి కుడికాలతో మొత్తం ఈ ముగ్గుని దాటాల్సి వస్తుంది. తర్వాత వీరుల తాడులని, కత్తులని చాలా ఉంటాయండి. మీరు ఎవరైనా పోతురాజు సంబరాలు చూసినా కూడా ఈ వీరుల తాడుల గురించి, కత్తుల గురించి మీకు ఒక ఐడియా వస్తుంది. ఈ వీరుల తాడులను కూడా కృష్ణా నదిలో తడిపి వాటికి పసుపు రాస్తున్నారు. అలాగే అక్కడే వేపాకులతో ఒక కర్ర కూడా తయారు చేశారు. దాని మీద దాటించేప్పుడు డబ్బులు వెనకాల దగ్గరికి వెళ్ళిపోవాలా అక్క సైడ్
ఇలా అందరూ ఆ గుడ్డు దాటిన తర్వాత వాళ్ళు ఆ పూజ చేసిన ఆ విస్తరాకుని కృష్ణా నదిలో వదిలేస్తారు. తర్వాత వాళ్ళు స్నానం చేస్తారు. అక్కడికి వచ్చిన వాళ్ళు ఆ గుడ్డి దాటిన వాళ్ళు అందరూ కూడా తప్పకుండా స్నానం చేయాల్సిందే. ఇందాక ఫస్ట్ లో థర్మాకోల్ షీట్ ఎందుకు పెట్టారో చెప్తానన్నాను కదా. ఇలా పూజ చేసిన విస్తరాకుని కృష్ణా నదిలో కలిపినప్పుడు అది మునిగిపోకుండా వాటర్ లో అలా ఫ్లోటింగ్ అవుతూ వెళ్తుంది అని చెప్పి థర్మాకోల్ షీట్ వాడాడనమాట పంబలాయన. అలా మొత్తం అందరూ స్నానాలు చేస్తూ ఉండగానే పంబలాయన నెక్స్ట్ అక్కడ పూజకు చేసిన పసుపు వేసి ముగ్గు పెట్టాడు కదా, మళ్ళీ ఆ ముగ్గుని వాటర్తో కడిగేసి నెక్స్ట్ పూజకి మళ్ళీ ఇంకా క్రతువులు అప్పుడే అయిపోలేదండి, చాలాసేపు చేశారు. మాకు కృష్ణానది దగ్గరే ఎంత టైం పట్టిందంటే ఒక 4 hours పైగా మేము కృష్ణానది దగ్గరే ఉన్నాము. ఆయన పంబలాయన ఆ పూజకి రెడీ చేసుకుంటా ఉన్నాడు. ఈలోపు మా వాళ్ళంతా ఇలా వాటర్లో ఎంజాయ్ చేస్తున్నారనమాట. రాత ఇల్లు అన్నయ్య వాళ్ళతో ఇల్లు బావా ఇల్లు ఒరే ఇక్కడేనారా హనీ 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 ఇది సరదా. అటు పాపడుంది చెవుల దగ్గర కడుకోరా ఇక్కడ మేమందరం ఎంజాయ్ చేస్తూ ఉండగానే మీకు చెప్పాను కదా, పంబలైన ముగ్గు వేసి అక్కడ నెక్స్ట్ పూజకి ప్రిపేర్ అవుతున్నాడని. మా బావ వాళ్ళు, అక్క వాళ్ళు, అలాగే వాళ్ళ ఇంటి పేరుతో ఎవరైతే ఉన్నారో ఊర్లో వాళ్ళ రిలేటివ్స్ అందరూ కూడా ఈ క్రతువులో మెయిన్ గా వాళ్లే పార్టిసిపేట్ చేయాలంట. ఇక్కడ వీళ్ళు ఆ చేతిలో మా బావ వీరుల బుట్ట ఉంది కదా, ఆ బుట్టని పట్టుకుని ఆ పూజకి రెడీగా ఉన్నాడు. ఇక్కడ ఏం చేస్తారంటే, ఇక్కడ పూజ చేశారు కదా, ఆ పూజకు చేసిన దాని చుట్టూ వాళ్ళ ఇంటి పేరటోళ్ళు ప్రదక్షిణలు చేసి, అలాగే పంబలాయన వీళ్ళందరినీ దారంతో బంధం వేస్తాడండి. అప్పుడు ఆ ఇంట్లో ఉన్న ఆడపిల్లలు ఆయనకి కానుకలు ఇచ్చి ఆ బంధాన్ని నుంచి వాళ్ళని విముక్తుల్ని చేయాలన్నమాట.
వాళ్ళని ఆ బంధం నుండి విడుదల చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళందరూ వెళ్ళి, ఎవరైతే బంధం వేశారో వాళ్ళందరూ వెళ్ళి మళ్ళీ కృష్ణా నదిలో మళ్ళీ స్నానం చేయాలి. వాళ్ళు స్నానం చేసిన తర్వాత అస్సలు మెయిన్ పార్ట్ ఇక్కడే ఉందండి. వాళ్ళ ఇంటి నుండి తీసుకొచ్చిన వీరుల బుట్ట ఉంది కదా, ఆ వీరుల బుట్టను కూడా ఒకసారి కృష్ణా నదిలో తడిపి ఇప్పుడు అందులో ఉన్న సామాన్లన్నీ కూడా అసలు ఆ బుట్టలో ఏమైతే ఉన్నాయో వాటన్నిటిని ఇప్పుడు కొత్త బుట్టలోకి మార్చాలన్నమాట. ఈ కొత్త బుట్టలోకి మార్చేటప్పుడు ముత్తైదులందరూ ఈ బుట్టలకి పసుపు రాసి బొట్లు పెట్టి ఆ తర్వాత అందులో ఉన్నవి తీసి చాలా జాగ్రత్తగా అందులో ఉన్నవి ఏవి కూడా మిస్ అవ్వకుండా ఈ కొత్త బుట్టలోకి మారుస్తారు. ఇక్కడికి వచ్చిన ఇక్కడికి ఈ మూల 4 మూలలు గీసినాక ఇక్కడ సన్నమా వెళ్ళి గీసి మయాన్ని బారు కొట్టేస్తారు. చుట్టూ కొట్టంతా కలపాలి. అప్పుడు నువ్వు తీసుకోవడమే పైన కూడా అలాగేనా? పైన పై మూతకు కూడా అలాగే. మూడు గీతలు బాగా 4 మూడు గీతలు వెనక భాగం కూడా రావాలి. హరీష్ జరవలసిన నీళ్ళలో నాంతున్నావు. కొట్టు జారండి ఇట్లా ఉన్నామంటే కాదు, దాంట్లో ఏది కూడా పూసి పొల కెంపడకూడదు. పైకి పట్టుకోండి, లేదా ఇది పట్టుకోండి పెద్దది. అసలు ఇలా ఈ వీరుల బుట్టలో ఏమున్నాయో ఇప్పటి జనరేషన్ లో మనకైతే అసలు ఏం తెలీదు. మీతో పాటు మేము కూడా చూస్తున్నాం. చాలా మంది మేమందరం కూడా ఏమున్నాయా ఆ బుట్టలో అని చెప్పి చాలా క్యూరియాసిటీతో చూస్తున్నాం అనమాట. 60 years బ్యాక్ సంబరం చేసి వీళ్ళ పూర్వీకులు అప్పుడు సంబరం అయిన తర్వాత వాళ్ళు ఇలానే కొత్త బుట్టలో వీటిని మళ్ళీ జాగ్రత్త చేసి వాళ్ళ ఇంట్లో జాగ్రత్త చేశారు. అయ్యే మళ్ళీ ఇప్పుడు 60 years తర్వాత వీళ్ళు ఓపెన్ చేస్తుంటే మేమందరం చూస్తున్నాం. వీటిని పాత బుట్టలోంచి ఇప్పుడు కొత్త బుట్టలోకి మారుస్తున్నప్పుడు ఆ పాత బుట్టలో ఉన్న ఏది కూడా ఒక్కదాన్ని కూడా పడేయకుండా చాలా జాగ్రత్తగా అన్నిటినీ కొత్త బుట్టలోకి పెట్టమని చెప్పి పంబలాయని చెప్పాడు. ఇప్పుడు అదే ప్రాసెస్ చేస్తున్నారు మా అక్క వాళ్ళు. ఏం వదలొద్దన్నాడు దాంట్లో దాన్ని నేను చూసుకోండి. ఏమి లేకపోతే పర్వాలా, ఇంకేమన్నా నేను చేయండి చూసుకోండి. అమ్మాయి చెప్తారా బావా ఇంకా పిల్లలతో పట్టుకుని ముగ్గురు నదిలో వదిలిరండి. ముగ్గురు పట్టుకునేలారా ఆయన ముగ్గురు పట్టుకుని నేను గమ్మును పైకి ఎక్కరా నీ పని ఒకటి ఉంది అక్కడ వాడుకుంటా ఉంటుందిలే. కాదే బాబు చెప్పండి, ముందే చెప్పండి. అసలు అని కూడా అనొద్దు. అన్ని కొత్త బుట్టలోకి మార్చిన తర్వాత ఇక్కడి నుంచి జరిగే క్రతువు అంతా కొత్తగా పెళ్లి చేసుకోబోయే మా అక్క వాళ్ళ అబ్బాయే చేయాలి. ఇక్కడ నీళ్ళల్లోంచి పైకి వచ్చిన తర్వాత
తను అస్సలు మాట్లాడకూడదంట. నెక్స్ట్ పూజ అయిపోయి ఈవినింగ్ సంబరం అయిపోయే వరకు కూడా తను మాట్లాడకూడదు, ఏమి తినకూడదు. ఇక్కడ నుంచి జరిగే పూజ అంతా కూడా తన చేతుల మీదుగానే చేస్తారు. ఇక్కడ కీ రోల్ అంతా తనే ప్లే చేస్తాడనమాట. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మళ్ళీ ఇది థర్డ్ టైం వేసిన ముగ్గండి. ఇక్కడ ప్రాసెస్ వాళ్ళు రేవులో ఈ ఫ్యామిలీ వాళ్ళు అవన్నీ మళ్ళీ ఈ బుట్టలోకి షిఫ్ట్ చేసే లోపు పంబలాయన మళ్ళీ ఇక్కడ వేరే ముగ్గు వేసి అందులో నిమ్మకాయలు ఇంకా వేరే ఏవేవో పెట్టి ఒక ప్లేట్ లో కలశం పెట్టి వీళ్ళు తెచ్చిన బుట్టలోంచి తీసుకొచ్చిన సామాన్లన్నీ మళ్ళీ ఈ కలశం ప్లేట్ లోకి షిఫ్ట్ చేశాడు. ఈ లోపు మా అక్క వాళ్ళ బాబుకి కొత్త పంచ ఒకటి కట్టారు. కొత్త పంచ తను కట్టుకున్న తర్వాత లేడీస్ అందరూ వాళ్ళ ఇంట్లో ఉన్న లేడీస్, ఓన్లీ వాళ్ళ ఇంట్లో ఆడపిల్లలు, వాళ్ళ ఇంకా వాళ్ళ అమ్మ, వీళ్ళు మాత్రమే ఆ బాబుకి ఒంటి నిండా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇక్కడి నుంచి నెక్స్ట్ పూజ అనేది స్టార్ట్ అవుతుంది. అసలు సంబరం ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుందండి. ఈ వీడియో ఇప్పటికే చాలా పెద్ద వీడియో వచ్చేసింది, అందుకని ఈ వీడియోని నేను 2 parts గా డివైడ్ చేశాను. ఇక్కడి నుంచి జరిగే సంబరం అంతా కూడా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. మీరందరూ కూడా ఆ వీడియోని మిస్ అవ్వకుండా చూసేయండి. ఇక్కడ నుండి సంబరం చేసుకుంటా ఇంటికి తీసుకెళ్లి అసలు మెయిన్ సంబరం ఇంటి దగ్గరే చేస్తారండి. ఆ వీడియోలో ఎవరి కోసం అయితే ఈ వీరుల సంబరం చేస్తారో అతను కూడా ఈ అబ్బాయి ఒంటి మీదకు వచ్చి నేను వచ్చానని చెప్తాడు. ఆ వీడియోని మీరందరూ కూడా డెఫినెట్ గా చూడండి. చాలా గూస్ బంప్స్ వచ్చే మూమెంట్స్ అన్నమాట అవి. ఒకవేళ తను మాట్లాడాలని ట్రై చేసినా కూడా మాట అయితే రాదంటండి. అలాగా పంబలాయన తనకి బంధం వేస్తాడంట. అప్పుడు ఒకవేళ తను మాట్లాడాల్సి వస్తే అయితే సంబరం చేసేటప్పుడు పోతురాజు అయినా ఒంటి మీదకి వస్తాడు, లేకపోతే ఎవరి కోసమైతే ఈ వీరుల సంబరం చేస్తున్నాడో తను వచ్చి నేను వచ్చాను, నేను సంతోషించాను అని తను చెప్తేనే తప్ప ఈ అబ్బాయి అసలు మాట్లాడలేడండి. అదంతా నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. అప్పటి వరకు మీరందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. మీరందరూ నా ఛానల్ని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.